హలో ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి అన్నం, తిరగమూత గింజలు, ఆయిల్, అల్లం పేస్టు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కొబ్బరి. చేసే విధానం చూడండి ఫ్రెండ్స్, చేసే విధానం చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాను. తొందరగా అయిపోద్ది, 5 నిమిషాల్లో. పిల్లలకి అప్పుడప్పుడు కావాలంటే గౌక్కుని చేసేయచ్చు. పిల్లల గురించి ఎక్కువ చూపిస్తున్నాను, ఎందుకంటే పిల్లలు రాగానే ఏదో ఒకటి అంటారు కదా. మనం అప్పుడు గబగబా ఎత్తుక్కునేదానికన్నా ఈ చిన్న చిన్న కొబ్బరి అన్నం ఏదోలాగా కూడా చేస్తారండి. అన్నం మన బిర్యానీ టైప్లో, పలవా టైప్లో కూడా చేస్తారు. అట్లా కాదు, సింపుల్గా చూపిస్తున్నాను చూడండి, మీకు పిల్లలకి అర్థమయ్యేలాగా. కొంచెం అన్నం తక్కువగా బట్టి కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా వేగినాక 5 నిమిషాల్లో అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, తిరగమూత గింజలు వేసాను ఫ్రెండ్స్. అల్లం పచ్చి వాసన వస్తే, అల్లం వాసన వస్తుందని ముందు అల్లం ఏం చేశాను, తర్వాత తిరగమూత గింజలు వేసాను. ఇది ఎక్కువగా ఏగేది ఉండదు కదా, అందుకు మనం ఇష్టమైతే పచ్చి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు. ఇదే ఘాటు, ఇంకా మనం కారం ఏం గమ్మకి. ఇది అల్లం పేస్ట్, ఇది కొంచెం ఒక చిటికెడు పొడి మసాలా, ఇంకంతకన్నా మనం వేసేది ఏం లేదు. చూడండి, ఇంకా పోపు వేగడమే మనకి. మన కొబ్బరి అన్నానికి కొంచెం పోపు వేగడమే, ఇంకంతకన్నా ఏం లేదు. కొంచెం లైట్గా పసుపు, ఇష్టమైతే వేసుకోవడం, లేకపోతే లేదు. పసుపు కూడా అక్కర్లేదు. కొంచెం కొబ్బరి, ఒక కప్పు అన్నానికి 1 కప్పు కొబ్బరి. పిల్లలకి మంచిది కదండి కొబ్బరి. మామూలుగా ముక్కలు ఇచ్చినా తినక అన్నంలా టిఫిన్లా పెట్టేయచ్చు. ఇదిగోండి, కొంచెం కొబ్బరి వేగితే చాలు. చూసారా ఫ్రెండ్స్, కొంచెం కొబ్బరి వేగడమే, ఏం లేదు. కొబ్బరి ఇదిగోండి, ఈ అన్నానికి 1 కప్పు అన్నం. చల్లారాలి, అన్నం బాగా చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదిగోండి, సరిపడినంత, మనం ఎంత తింటే అంత ఉప్పు, అన్నానికి సరిపడా వేస్తున్నాను. ఇదిగోండి, చిటికెడు పొడి మసాలా, కొంచెం కొత్తిమీర. ఇంతకన్నా ఇంకేం లేదు ఇందులో. చాలా బాగుంటుందండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలకి చాలా బాగుంటుంది. దీంట్లో పెరుగు చట్నీ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చదంటే ఏదైనా ఫ్రై అయినా ఇవ్వచ్చు. అంతే ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు చూసుకుని సర్వ్ చేసుకోవడం, ఏముండదండి. కొంతమంది మసాలాలు వేసి, అవి వేసి, ఇవి వేసి, అన్నం కొబ్బరి పాలు పోసి, కొబ్బరి వేసి అన్ని చెయ్యక్కర్లేదండి.
మన పులిహార కన్నా తొందరగా అయిపోతుంది కొబ్బరి. కార్తీక మాసం కదండి, కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటాం. ఇది కొత్తగా స్వీట్ అంటే పిల్లలు తినరు. ఇలా అయితే తినేస్తారు, చక్కగా తినేస్తారు. ఫ్రైడ్ రైస్ లా తినేస్తారు. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి మా తులసిమ్మ.